ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా మనకు సింహ రాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీన రాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీన రాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూన్ మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాలము జనవరి నుంచి మే వరకు చూసినట్టయితే ఈ రాశి వారికి జనవరి, మే మధ్య భాగంలో దాదాపుగా కేతు గ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తము కేతు గ్రహం వల్ల మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే జనవరి, మే కాలంలో కనుక చూసినట్టయితే కేతువు వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా చక్కటి మంచి సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు కూడా మంచి ఎక్సెల్ అవుతారు. చదువులో మంచి ప్రతిభను కనబరిచేటటువంటి అవకాశము మనకు మిథున రాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది. అదేవిధంగా జూన్ తర్వాత అంటే జూన్ తర్వాత ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడో, ఎప్పుడైతే జూన్ 2వ తేదీన గురువు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే మిథున రాశి వారికి 2వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. ఇప్పుడు వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఓవరాల్గా సంవత్సరం మొత్తము కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది. జూన్ 2 తర్వాత గురువు యొక్క వీరికి సంచారం కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అయితే గురుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు మీరు వృత్తిలో పొందగలుగుతారు. మీ యొక్క ధనం విషయంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ విషయంలో ముందుకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా జూన్ 2 తర్వాత నుంచి గురుగ్రహం వల్ల కలుగుతాయి. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా మీ యొక్క వాక్కు వలన మంచి లాభము, వ్యాపారంలో కూడా చక్కటి లాభదాయకంగా ఉంటుంది. దంపతులు ఒకరిపై ఒకరికి గౌరవం అనేది పెరుగుతుంది. తద్వారా ఆనందము, సంతోషం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యము
కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శుభకార్యాలు చేయడానికి కాస్త అప్పులు చేసేటటువంటి అవకాశాలు మనకి జూన్ 2 తర్వాత ఈ మిథున రాశి వారికి కనిపిస్తుంది. అయితే జూన్ 2 తర్వాత మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కాస్త లోగా ఉన్నటువంటి మీరు జూన్ 2 తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతారు. తద్వారా మంచి ఆలోచనలు కూడా వస్తాయి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మీకు కలుగుతాయి. ముఖ్యంగా జూన్ నుంచి దాదాపు వీరికి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం యొక్క అనుకూలత అనేది వీరికి కనిపిస్తుంది అని మనం చెప్పవచ్చు. అయితే అక్టోబర్ 31 తర్వాత వీరికి కాస్త మళ్ళీ వృత్తిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అయితే ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరో ఒకరు మీకు సహాయ సహకారాలు అనుకోకుండా అందజేస్తారు. తద్వారా ఆ యొక్క ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు అక్టోబర్ 31 తర్వాత వచ్చే సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. అనుకోకుండా ఎవరైనా వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అయితే ముఖ్యంగా ఇంకా చూసినట్టయితే వీరు తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము అక్టోబర్ 31 తర్వాత మనకు గురువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు వీరికి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే జూలై 27 తర్వాత కూడా శని వక్రీకరిస్తాడు. కాబట్టి జూలై 27 తర్వాత కూడా శని గ్రహం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గురుగ్రహం జూన్ నుంచి, అదేవిధంగా జూలై 27 నుంచి శని గ్రహం కూడా వక్రీకరించడం వల్ల నవమ భావ ఫలితాలు కూడా కలుగజేస్తాడు. కాబట్టి అప్పుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏదైతే వీరికి ఇబ్బంది ఉందో, శని దశమ స్థానంలో ఉండడం వల్ల ఏదైతే ఇబ్బంది ఉందో మీకు నవమ భావము అంటే భాగ్యస్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా కలుగజేస్తాడు. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. కొత్త పనులు మొదలు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అప్పులు ఉంటే అప్పులు తీర్చివేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే కేతు గ్రహము మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అదేవిధంగా శని 27 నుంచి జూలై 27 నుంచి అనుకూలంగా ఉంటాడు. జూన్ 2 నుంచి ముఖ్యంగా మీకు గురువు కూడా అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తము ఈ యొక్క 3 గ్రహాల యొక్క ఫలితాల వల్ల చక్కటి ఫలితాలే మిథున రాశి వారు ఈ సంవత్సరము పొందగలుగుతారు. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యరాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యరాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యరాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు
ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగునా గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగునా మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.